లోన్స్, మార్ట్గేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును. హైదరాబాద్ నగరంలోని మూసీ పరివాహక ప్రాంతాలలో ఆక్రమణలపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. చాదర్ఘట్ శంకర్ నగర్ బస్తీలో కూల్చివేతలను అధికారులు ప్రారంభించారు. RBX అని రాసి ఇల్లు ఖాళీ చేసిన వాటిని అధికారులు కూల్చివేస్తున్నారు. ఎలాంటి అవాంతరాలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు. దాదాపు 140 ఇళ్లు ఖాళీ అయ్యాయి. చాదర్ఘట్ మూసీ పరివాహక ప్రాంతాలలోని మూసానగర్, రసూల్పుర, వినాయక నగర్ పరిసరాలలో ఇళ్లకు రెవెన్యూ అధికారులు RBX మార్కింగ్ చేసి సీల్ వేశారు. అదేవిధంగా మలక్పేట పరిధిలోని శంకర్ నగర్, మూసీ రివర్ బెడ్లో ఉన్న ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. బుల్డోజర్లు వెళ్లేందుకు అక్కడ సరైన దారి లేకపోవడంతో అధికారులు కూలీల సాయం తీసుకొని కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. ఆయా ప్రాంతాలలోని నిర్వాసితులను అధికారులు ఇప్పటికే చెంచల్గూడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సముదాయానికి తరలించారు. ఈ మేరకు ఖాళీ అయిన ఇళ్లను అధికారులు కూల్చివేయడం ప్రారంభించారు. మూసీ సుందరీకరణ ప్రక్షాళన చేసేందుకు సర్కార్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తుంది. మూసీ పరివాహక ప్రాంతంలో 55 కిలోమీటర్ల పరిధిలో మొత్తం 40,000 ఆక్రమణలను గుర్తించిన అధికారులు వాటి కూల్చివేతలను ప్రారంభించారు. మూసీ డెవలప్మెంట్ అలైన్మెంట్ మ్యాప్ అందుబాటులోకి రాకముందు మూసీకి ఇరువైపులా రివర్ బెడ్ పరిధిలో ఉన్న నిర్మాణాల సంఖ్య దాదాపు 30 నుంచి 40,000 మధ్య ఉంటుందని భావించారు. కానీ ప్రస్తుత మ్యాప్ ప్రకారం రివర్ బెడ్ పరిధిలో వచ్చే నిర్మాణాల సంఖ్య 60 నుంచి 70,000కు పెరిగే అవకాశం ఉంది. అలాగే FRL పరిధిలోకి వచ్చే ఆస్తుల సంఖ్య దాదాపు 1,00,000కు పైగానే ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఒక్కో చోట FRL వెడల్పు 80 నుంచి 100 మీటర్ల దూరంలోనే ఉండగా దీనికి అదనంగా బఫర్ జోన్ నిర్ధారించవలసి ఉంటుంది. మూసీ ప్రక్షాళన పేరిట ఈ లెక్కన ప్రభుత్వం దాదాపు 1,50,000కు పైగా నిర్మాణాలను సుందరీకరణ పేరిట మూసీలో ముంచేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.